అండి. ముందుగా మనందరం ఇక్కడికి రావడానికి కారణం మన మిత్రుడు, సౌమ్యుడు, కాపునాడు నాయకుడు, అలాగే ఈ వింగ్స్ అండ్ స్వింగ్స్లో యాక్టివ్ పార్టిసిపెంట్ అయినటువంటి రాగం సదా గారి బర్త్డే సందర్భంగా మనకు ఒక మంచి అవకాశం కలిగింది. అందరం కలుసుకోవడానికి, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి, మాట్లాడుకోవడానికి. ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి తరఫున సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా నిండు నూరేళ్లే కాదు, అవకాశం ఉంటే యోగిగా ఆ పైన కూడా ఆయన సుఖ జీవితం గడపాలని, ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడికి ప్రార్థించుకున్నాం. చాలామంది ఉన్నారు, అందరూ నాకు తెలిసిన వాళ్ళు. ఇందాక సుబ్రహ్మణ్యం గారు పెద్ద లిస్ట్ చదివారు కాబట్టి మళ్ళీ ఆ లిస్ట్ అంతా చదవటం ఫెయిర్గా ఉండదేమో, నేను మిస్ అయితే మళ్ళీ తిడతారు నన్ను. కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇందాక నేను ఇక్కడికి వస్తున్నప్పుడు బర్త్డే ఫంక్షన్ ఉంది, రాఘవ సదా గారి బర్త్డే ఫంక్షన్ ఉందని అన్నాను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ. మంచిదన్నా వెళ్ళిరండి, ఆయన కొద్దిగా అగ్నాస్టిక్గా ఉంటాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన ఈ బర్త్డేలు ఇవన్నీ ఇంత ఖర్చు పెట్టి చేయడం అవసరం అన్నాడు. సరే, ఖర్చు పాటు కాసేపు పక్కన పెడదాం. నాకైతే ఒక విషయం మీద మాట్లాడాలనిపించింది ఆ సందర్భంలో. బర్త్డే ఫంక్షన్స్ లేదా ఫంక్షన్ అనేది కూడా పక్కన పెట్టేద్దాం. జన్మదినం కార్యక్రమాలు చిన్నదో పెద్దదో, ఇంట్లోనో బయటో ఫ్రెండ్స్ తోటో చేసుకోవడం అనేది అవసరమా అనేది అతని భావన. దాన్ని అడ్రస్ చేద్దాం కాసేపు. నాకేమనిపిస్తుందంటే అవసరమని అనిపిస్తుంది, ఫర్ వేరియస్ రీజన్స్. ఒకటి, మనం ఇక్కడ ఏదో కొంతకాలం ఉంటాం, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, వాళ్ళ లక్ను బట్టి. అంటే టెంపోరల్లీ వీఆర్ ఫైనైట్ అంటారు. ఫైనైట్ అంటే మనం శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. అలాంటి అశాశ్వతమైనటువంటి జీవుల్లో మనం ఒకళ్ళం. ఈ జీవికి మార్కర్స్ ఉండాలి కదా. మార్కర్స్ అంటే ఏంటి? సపోజ్ మా మనోడు పుట్టాడు, వాడు ఎప్పుడు బోర్లా పడతాడా అని ఎదురు చూసాం అందరం. వాడు బోర్లా పడతా నేర్చుకున్నాడు. వెంటనే ఎప్పుడు కూర్చుంటాడా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు కూర్చున్నాడు. మళ్ళీ ఎప్పుడు నిలబడతాడా అని చూశారు, నిలబడుతున్నారు. ఇంకా ఆయన నడవట్లేదు. ఇప్పుడు అందరి డిస్కషన్ ఏంటంటే, మనోడికి 14 నెలలు వచ్చినాయి కదండి, నడుస్తున్నాడా, ఏమైనా మాటలు వస్తున్నాయా అంటే. వీఆర్ సెలబ్రేటింగ్ ఎవ్రీ డెవలప్మెంటల్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్స్, అంతే కదా. ఇప్పుడు నాకు మా అమ్మ దృష్టిలో అలాగే ఉంటుంది. నేను బోర్ల పడినప్పుడు ఆమె సంతోషించి ఉంటుంది, నిలబడినప్పుడు సంతోషించి ఉంటుంది, మాటలు వచ్చినప్పుడు సంతోషించి ఉంటుంది. పేరెంట్స్, ఎవ్రీ పేరెంట్, వీఆర్ ఆల్ పేరెంట్స్. అలాగే ఇంకొద్దిగా పెద్ద అయిన తర్వాత పక్క వాళ్ళు మన గురించి ఎంత ఆనందిస్తారో, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో మనకు తెలియదు, కానీ మన ఓన్ మైండ్ కూడా మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. అరే, నీకు 20 ఏళ్ళు వచ్చినాయి కదా, 30 ఏళ్ళు వచ్చినాయి కదా, 40 ఏళ్ళు వచ్చినాయి కదా, 50 ఏళ్ళు వచ్చినాయి కదా, ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలనుకుంటున్నావు? ఐ థింక్ ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది చాలా అవసరం. మనం ఆ మార్కర్స్ లేకుండా ఏదో ఉన్నాము, తిన్నాము, పడుకున్నాము, లేచాము, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ గడిచిపోతుంది అనుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మరి మనకి ఛాలెంజ్ ఎక్కడుంది? ఇప్పుడు మనకి ఛాలెంజ్ ఉంటేనే అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిలో నుంచే ఆవేశమో ఇంకోటో ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరిగితే ఏదో ఒక డైరెక్షన్లో మనకి సక్సెస్ రావాలని, మంచి పేరు రావాలని, నలుగురు మెచ్చుకోవాలని ఏదో ఉంటుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. కొంతమందికి నాకు బాగా డబ్బులు రావాలనో, మంచి కోడళ్ళు రావాలి, మంచి అల్లుళ్ళు రావాలి, మా కొడుకులు బాగుండాలి, ఇంకా పెద్ద ఇళ్ళు కట్టుకోవాలి. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళు, మనమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందికి కూడా ఏదో ఒక అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ ఉంటేనే రేపటి కోసం మనం ఎదురు చూస్తాం. నెక్స్ట్ వీక్ కోసం, నెక్స్ట్ మంత్ కోసం, నెక్స్ట్ ఇయర్ కోసం ఎదురు చూస్తాం. నాకు ఏమీ లేదు, ఐఎమ్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ అనేవాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. అలా ఎవరైనా ఉండుంటే వాళ్ళకి ఇంకా అవసరం లేదు. కాబట్టి వాళ్ళు దే ఆల్సో నో హౌ టు చెక్అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో చేశాము అనే భావన వాళ్ళకి కలిగినప్పుడు ఇంకా దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ మీ హియర్ అనుకున్నారు, వాళ్ళు చెక్అవుట్ చేశారు. అలాగే శంకరాచార్యుల గురించి కూడా మనం అలాగే చదువుకుంటాం. అతి చిన్న వయసులో మేము చేయాలనుకున్నది చేసేసాం,
నేనుగా చేయాల్సింది లేదు, నాకేమీ కోరిక లేదు అనే స్టేజ్ వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎర్లీగా చెక్అవుట్ చేసుకోగలిగారు. మనం మానవ మాత్రలో ఆర్డినరీ సోల్స్ కాబట్టి రండి, నమస్కారం అండి, ప్లీజ్ కమ్. కాబట్టి మనందరికీ కూడా కొన్ని మార్కర్స్ ఉండాలి. ఆ మార్కర్స్లో మనందరం గుర్తించి సెలబ్రేట్ చేసుకునే మార్కరు ఇండివిజువల్స్ జన్మదినం, బర్త్డే. మనం నెలలు చేసుకోకూడదా, 6 నెలలు చేసుకోకూడదా, స్టాక్ మార్కెట్స్ లాగా క్వార్టర్స్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. బట్ అంతా ప్రపంచం అంతా కూడా ఒక జన్మదినాన్ని ఒక మార్కర్గా పెట్టుకున్నారు. ఇవాళ మనందరం ఆలోచించకపోయినా కానీ సదాకి ఇది ఒక అవకాశం. ఆయనకు తెలుసు, ఆయన ఇవాళ నిన్న ఆలోచించుంటాడు, ఇవాళ నిద్ర లేచేటప్పుడు ఆలోచించుంటాడు, ఇవాళ మనందరం కలిసి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తాడు, డెఫినెట్గా ఆలోచిస్తాడు. ఏమని, నాకు ఇప్పుడు 49 ఏళ్ళు వచ్చినాయి, నేను చేయాలనుకుని ఇంకా చాలా మిగిలిపోయినాయి. అది పర్సనల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సొసైటీకి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. దానికి ఏదో ప్లాన్ చేసుకుంటాడు. చేసుకునే అవకాశమే ఈ బర్త్డే అనే మార్కర్. అలాగే కొంతమంది న్యూ ఇయర్ డే పెట్టుకుంటారు. మనం అంటాం కదా, న్యూ ఇయర్ డే వచ్చింది కదా, న్యూ ఇయర్ డే నువ్వేమన్నా రిజాల్వ్ చేసావా అంటారు కొంతమందికి. అవి అందరితో పాటు కలిసి చేసేవి కాబట్టి, అందరికీ కామన్ కాబట్టి మనం అంత స్పెషల్గా తీసుకోకపోవచ్చు. కానీ ఇండివిజువల్స్ బర్త్డేని మాత్రం ఆ ఇండివిజువల్ చాలా సీరియస్గా తీసుకుంటాడనేది యూనివర్సల్లీ నోన్ అండ్ ప్రూవెన్ ఫ్యాక్ట్. అందుకు అది ఏ స్థాయిలో చేస్తారనేది ఇక్కడ పాయింట్ కాదు. ఇవాళ నేను బర్త్డే కాబట్టి కొంతమంది దేవాలయానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు, పనిలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఫ్యామిలీతో ఏదో చేస్తారు, కొంతమంది పిల్లలు చూడటానికి వెళ్తారు, కొంతమంది తల్లిదండ్రులు చూడటానికి వెళ్తారు, కొంతమంది ఇంకోటి ఏదో చేస్తారు. మీరు ఏదన్నా చేయండి, మీలో ఉన్న ఆలోచన మాత్రం ఆ రోజున యు ఆర్ ట్రయింగ్ టు అసెస్ మీ జర్నీ ఎంతవరకు వచ్చింది, ఎక్కడ ఇంకా ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు. మీ వరకు మీరు, యూ డోంట్ హ్యావ్ టు అనౌన్స్ టు ద వరల్డ్. ఇవాళ సదా మనసులో ఏముందో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సదా డెఫినెట్లీ ఆ ఇంట్రోస్పెక్షన్ జరుగుతుంది కాబట్టి, మన బర్త్డే నాడు కూడా మనకు అవకాశం వస్తుంది కాబట్టి అందరూ ఆయా బర్త్డేని వాళ్ళకి తగినట్టుగా అనుకూలంగా, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పరిస్థితిని బట్టి చేసుకుంటారు. ఏమీ చేయలేదు నేను అనుకున్నవాడు కూడా ఇంట్లో కూర్చుని ఏదో ఒక 2 నిమిషాలు దాని గురించి ఆలోచించుకుంటాడు. కాబట్టి ఆ అవకాశాన్ని 49వసారి భగవంతుడు రాగం సదాకి ఇచ్చినందుకు, ఇంకా మరి 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు అనేక రకాలైన అవకాశాలు ఆయనకు వస్తాయి. ప్రతి అవకాశంలోనూ ఆయన ఎదగాలని, ప్రతి అవకాశంలోనూ గతం కంటే మెరుగ్గా తను ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, మనందరి తరఫున, మీ అందరి తరఫున కూడా మరొకసారి సదాకి హ్యాపీ న్యూ ఇయర్ టు యూ సదా. కరెక్ట్ సీతారామయ్య గారి బంధువులందరూ వాళ్ళే అని నేను చెప్పాను. ధన్యవాదాలు. మన మేకల బాబురావు గారు, సంతు సాంబశివరావు గారు, అరగో కాళేశ్వరరావు గారు, కందూరు రామకృష్ణ గారు, వీరు మన అభయాంజనేయ స్వామి దేవస్థానం. ఆరోగ్యం ఎవరిని సంతోషిందో చూడు. సుబ్బారెడ్డి గారు, ఆరోగ్యం ఎవరిని సంతోషిందో చూడు. సుబ్బారెడ్డి గారు, ఉపాధ్యక్షుడు, అలాగే అంగరివాడు సౌమ్యుడు, వింగ్స్ అండ్ స్వింగ్స్ మెంబర్ అయినటువంటి రాగం సదాశివరావు గారి జన్మదిన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. నండూరి రెసిడెన్సీలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి మన పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇచ్చేయడం, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, అలాగే ఆ క్లబ్స్ తరఫున, వింగ్స్ అండ్ స్వింగ్స్ తరఫున ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, దాంట్లో వివిధ రంగాల నుంచి ఉన్నారు ప్రముఖులు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్దలందరూ కూడా వచ్చి రాగం మరి ఆశీర్వదించడం, ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి సంవత్సరానికి ఒక రోజున తమ జన్మదినం రోజున ఇంట్రోస్పెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
గత సంవత్సరం మనం ఏం చేయగలిగాం, ఏం చేద్దామనుకున్నాం, ఏం చేయగలిగాం, అలాగే గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అని ఆలోచించుకోవడానికి మనకు ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని జన్మదినంగా చూడాలి మనం. ఇప్పటివరకు రాఘవ సదా గారికి 49 సంవత్సరాలు పూర్తయి 50 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఆయనలాగానే మనందరం కూడా మన జన్మదినాన్ని మన స్థాయిలో ఇంట్లో కానీ పర్సనల్గా కానీ ఫ్యామిలీతో కానీ మీరు ఎలా జరుపుకున్నా ఓకే, కానీ దాన్ని ఒక అవకాశంగా తీసుకుని మన పాత్ర, సమాజంలో మన పాత్ర, కుటుంబంలో మన పాత్ర, దేశ రక్షణ, దేశ సౌభాగ్యంలో మన పాత్ర, ఈ ప్రపంచ శాంతిలో మన పాత్ర ఏంటి అనే విషయాల మీద చక్కగా ఇంట్రోస్పెక్ట్ చేసుకుని ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలని, అప్పుడే భగవంతుడు మనకు అన్ని విధాలా సహకరిస్తాడని కూడా బలంగా నమ్ముతూ మరొకసారి సోదరుడు శ్రీ రాఘవ సదాశివరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వాయిస్ తీసుకుంటున్నారు సోదర సమానులు రాష్ట్ర రైలు అధ్యక్షుడు అందరిలో ప్రజల్లో మండలి సోదరులు రాఘవ సదాశివరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూరేళ్ళు ఇప్పుడే సాంసరావు చెప్పారు. 49 కంప్లీట్ చేసుకొని హాఫ్ సెంచరీలోకి వచ్చారని, వారు ఫుల్ సెంచరీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వారి జన్మదిన పురస్కరించడానికి వచ్చినటువంటి పెద్దలు చెన్నచెరి చక్రపాణి గారికి, సీతారామయ్య గారికి, చందు సాంబశివరావు గారికి, మాదా రాధా గారికి, ఇక్కడ మా అసోసియేషన్ సభ్యులైనటువంటి మా అందరికీ పెద్ద ఆయన ఉన్నటువంటి హుస్సేన్ రావు గారికి, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. రానున్న రోజుల్లో సదాశివరావు గారు ముందు వారు మంచి పురోగతి చెందాలని, వారు ఏదైతే ఎంచుకొని నడుస్తున్నారో ముందు అదే మార్గంలో నడవాలని, వారికి ఈ పెద్దల ఆశీస్సులన్నీ ఉంటాయని, ఆయన ముందుకు నడుచుకుంటా పెద్దల ఆశీస్సులు పొందుతూ ప్రజాసేవలో ఆయన నిమగ్నమై ముందుకు నడవాలని కోరుకుంటూ వారి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను మన వింగ్స్ అండ్ సిమ్స్ అసోసియేషన్ తరఫున, అట్నే కాపునాడు తరఫున, ఇక్కడ వచ్చిన పెద్దల తరఫున జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్నామండి. శుభోదయం.